प्रदाची जो मेरे हरि संत प्रदाची संत प्रदाची जो मेरे हरि संत प्रदाची जो संत సత్పురుషులు సాధకులను హితోపదేశించేసినారు. ఓసారి తుకారాం మహారాజ్ గారు పంढरीపురానికి వెళ్ళిన పాండురంగునికి నమస్కారం చేసిన దివ్యంగా అతనికి స్తుతి చేస్తున్నారు. జగన విగతపాయ మండలం మండలం తరుణ శివాన కళ్యాణం కళ్యాణం సదభవదాసం విఠలం చింతనం అరచేత తరిమడు జురమడ అరమడు
వినగానే పాటలు ప్రత్యక్షమై ప్రార్థన ఇంటుంటారు. మేము మస్తు చేసుకున్నాం. ముసలుడు సాగుతాయా కొందరు మాకించిన నేను ఎక్కడికి వస్తున్నాను. అయినా పాటలు దొరకలేడు, దేవుడు దొరకలేడు, దొరకాలని ప్రత్యక్షమైతే అంటే ఏం కారణం? మన ప్రార్థనలో లోపదోషం ఉన్నట్టు, దోషాలు తాదాత్మ్యం లేదు. మనస్సు ఒకవైపు, ప్రార్థన ఒకవైపు అవుతున్నారు. అట్లా కాదు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏకాగ్రత వస్తువులు ఒకసారి పెట్టాలా అంటే చాలు. దేవాలయ ద్వారా నువ్వు రాత్రిత బదిలీ అర్థం లేదు. ఒకే ఒక కరం ముక్తి చేయాలి సార్. చతుర్విధ మోక్షం మనకిస్తాడు. అందుకని మనం ఏకాగ్రతతో భగవద్భజన చేయాలి. తుకారాం మహారాజు ప్రత్యక్షమైన పాటలు పరమాత్ముడు ఒక మాట అన్నాడు, తుకారాం ఎన్నిసార్లు వస్తున్నావు కూర్చున్నావు, నువ్వేమో అడగకపోతే నేనేమి ఇవ్వకపోతే ఏమని అడగమని ఏమని ఇస్తాను. ఇట్లా మాకంటే ఇంతనేమో ఉంది. మనకి ఇట్లా ప్రాణం గడితే ఎంత బాగుంది. ఒక మినిస్టర్ను ఏదో కోరుకుంటున్నాను. తుకారాం నాకు అగత్యం లేదు, అవసరం లేదు, నాకు ఏ వస్తువు అపేక్ష కూడా నేను ఉన్నాను. పరమాత్ముడు అపేక్షలు ఎవరు లేడు, అందరికీ ఉండే అపేక్ష. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిన ఎంత పూర పని కాదు, ఎంత సగం ఫర్నిచర్ కావాలి, అది కావాలి, ఏ కూలర్ కావాలి, ఏ ప్రొడ్యూసర్ కావాలి, పెద్ద టీవీ స్క్రీన్ కావాలి, అది కావాలి, స్క్రీన్ కావాలి. ఒక 50 లక్షల అనున్నది కాదు. ఎవరికి సంతృప్తి లేదు. రోజు రోజు కొత్త కొత్త సామాన్లు కావాలి, మార్కెట్ ఏది వస్తే అది కావాలి. ఒక రేడియో ఉంటే టీవీ వచ్చి రేడియో వాయి, కంప్యూటర్ వచ్చి టీవీ వాయి, ఇప్పుడు అన్ని చేస్తేనే ఉన్నాయి. గడియారం చేస్తేనే, టీవీ చేస్తేనే, పాట చేస్తేనే, ఫోన్ అన్ని దాంట్లో ఇంత ఎత్తులో ఇంకా అంతుపట్టలేదు, అందులేదు. అయితే దానికి ఆశ అంతులేదు. తుకారాం మహారాజు నాకు ఏ అపేక్ష లేదు, ఏది అవసరం లేదు. అది ఎట్లయితుంది? నా మనస్ఫూర్తి కూడా ఏమన్నాడు? ఎవరి మనస్ఫూర్తికి ఏమన్నాడు? ఇష్టం ఉంటే అడగాలి. పెళ్లి అపేక్ష లేకుండా పెళ్లి చేస్తే ఇలా ఉసురు వస్తున్నట్టే పెళ్లి చేసుకుంటానే చేయాలి. పెళ్లి చేసి దాని లైఫ్ పాడాలి. పరమాత్మ నాకే వస్తువు మీద అపేక్ష లేదు, నిరపేక్ష. నాకే వస్తువు అవసరం లేదు, నీ నామం ఉంది సార్. పరమాత్మ కాదా? ప్రతి వాళ్లకు ఏమన్నా తక్కువ లేదు, అందరికీ ఎంత ఉన్నా కూడా తక్కువ లేదు. ఏమైనా ఎక్కువ తక్కువ రాసుకో, ఇక్కడ లెక్క పెట్టుకుంటే అన్ని ఉన్నా తక్కువ ఉన్నాయి. ఏది ఆపేక్ష పెట్టుకోవద్దు. ఆపేక్ష పెట్టుకోకపోతే అన్ని దొరికితే ఆపేక్ష పెట్టుకుంటూ మీరు ఇంటికి కూడా ఛాయ్ రాస్తారా? కాఫీ, గవర్నమెంట్
ఇప్పుడు ఎక్కడైనా మళ్ళా అంటే ఎక్కడైతే ఛాయ్ అయ్యో పాలు చెడిపోయింది చక్కెర పట్టే దుకాణం కావాలంటే మళ్ళా అంటే సముద్ర మంథనంలో లక్ష్మీదేవి పుట్టినారు. పెళ్లి చేసుకున్నామని అపేక్ష చేసుకున్నారు. ఎవరు చేసుకుంటారు? ఎవరు నన్ను వల్లాంటో వాడు చేసుకుంటారు. లక్ష్మీదేవి లక్ష్మీదేవికి వల్లాంటి ఇవ్వండి. అందరూ నేను చేసుకుంటారు, నేను చేసుకుని వెళ్ళి వస్తున్నాను, పుష్పమాల చేసుకుని తిరుగుతున్నాయి. అందరూ వెళ్ళి వస్తుంటే వాళ్ళ ఎవరు అపేక్ష ఎక్కడ భుజగ శయన శాంతమైన ఆకారం ఉంది. పన్నడు ఎక్కడ అంటే పాము పైన. భుజగం అంటే పాము, దాని పైన మరి దాన్ని పడుకుని శాంతం ఉన్నట్టే అప్పుడు ఉంటుంది. ఏదో గింత గింత ఉన్నది ఆ కొబ్బరి ఎందుకు కానీ దాని మీద పండుకొని శాంతంగా పడుకుంటే ఆయన పరమాత్ముడు అనుకోడే చూసే దగ్గరే ఈయన ఒక్కడిని అపేక్ష పడినట్టు తీసుకున్నాము. దగ్గర ఎవరైనా ఇంటికి వస్తే చేస్తాం, కూర్చుంటాం, మాట్లాడుతాం. ఇది రోగం కానీ యాక్సిడెంట్ కానీ దగ్గరకు వచ్చింది. ఇక నాకు అపేక్ష పడిన వాడు ఇది ఒక్కడే కానీ అని వేసింది పుష్పమాల. ఎట్లేసినది? పడుకున్న దావలేసింది. పడుకున్న దావ వేయవద్దు, మంచిది కాదు. ఎప్పుడేస్తారు? పన్నుకి ఎప్పుడేస్తాం? వాళ్ళు వేసి కూర్చున్నాను రాదు, అప్పుడేస్తాం. వేసుకు తీసుకోకపోతే అర్థం ఉండేది. మరి వీడు నిరపేక్షుడు వల్ల అతనికి పుష్పమాల వేసింది. లేస్తాడు కూడా ఆశతో కాళ్ళు వచ్చుకుంటూ కూర్చున్నది. అతను ఇవ్వలేదు, మీ కాళ్ళు ఇవ్వలేదు. లక్ష్మీ పూజని అంటారు. లక్ష్మీదేవి పాదశివుల భక్తితో మోక్షం చెందినారు. అందుకు వల్లాడే వృత్తి కావాలంటే తుకారామారాయణ వల్ల వల్ల అంటున్నాడు, పాఠం ఇస్తానేవాడు. మనం కావాలి కాబట్టి పట్టపురం గోపాలపురం పట్టపురంలో లైట్ వదిలిపడ్డ ఒక్కొని ఒక్క వస్తుస్తాయి. అందుకు వల్ల ఆపేక్ష లేదు అన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైనా పెళ్లి చేసుకోవడం వాడే మీ అమ్మ నాయనకు అంటే కష్టమైతే దీనికైతే జరుగుతుంది. మా అమ్మ నాయనకి ఏమో చెప్పి కార్యం అంటే పెళ్ళి అవుతుంది. అదే పోయి నర్సులపడి లడ్డు దిగిపోతే పిల్లలు చూడండి, అట్లా కావాలంటే ఈ పేరు వస్తుంది. అందుకు మనం అపేక్ష పడదు. అందుకు మహాపురుషులు చెప్తున్నారు, వల్ల లక్ష్మీదేవి ప్రార్థించిన పరమాత్మ. ఇక్కడ తుకారాం మహారాజు వల్ల అంటుంటే పరమాత్ముడు ఇస్తా అని పడుతుంది. చివరి కొడుకు వచ్చింది. తుకారాం అడుగుతున్నాడు, తుకారాం కోపం వచ్చింది. తుకారాం మహారాజు నేనే వస్తువు అడగదలుచుకుంటున్నాను, ఆ వస్తువు నీ దగ్గర లేదు. పరమాత్ముడిని హవలగాడు కాదా మాట్లాడుతున్నావు? నేను ఎవరు? దేవుణ్ణి. ఇంగ్లీష్లో నాకు ఏమంటారు? గాడ్. గాడ్ స్పెల్లింగ్ ఏమంటే జీవోడి. అంతేనా? అడిగా ఎవరుంటే మనల్ని నేను ఆయన చెప్తుంటే ఇప్పుడు నువ్వు చెప్తే మా ఆయన గాడ్, జీవోడి, గాడ్. ఈ మూడు శబ్దాలకు మూడు అర్థాలు ఉన్నాయి. జీ అంటే జనరేటర్,
పుట్టించేవాడు, ఉత్పత్తి చేసేవాడు. ఓ ఆర్గనైజర్, వ్యవస్థాపకుడు. డి డిస్ట్రాయర్. జీఓడి అంటే జీ అంటే బ్రహ్మదేవుడు, ఓ అంటే విష్ణుమూర్తి, డి అంటే శంకర్. అంటే ఈ మూడు వస్తువులతోనే వాడని శబ్దమైన అది వాడే తెలియదు, ఇల్లు చదివిన ఏం తెలియదు. వాడుకోవాలంటే కానీ వాడు యొక్క విశాలత్వం వైశాల్యం తెలియదు. అయితే ఇలాంటి ఇలాంటి పరమాత్ముడు మరి నేను పాటలున్నట్టు నేను స్వయం పరమాత్ముని అంత రాలే. ఇప్పుడంటే ఇప్పుడైతే ఏం రాలేదైతే మరి మన దగ్గర కాదు. ఇప్పుడు మనం బట్టల షాప్ పోయి కలిమ కొడుతున్నాడు, మూసుకున్నాడు, కలిమ కొడుతు కడతారు మార్కెట్. మరి యాభై ఏం దొరుకుతారు, అదే దొరుకుతారు. మెడికల్ షాప్ పోయి మిఠాయి అంటే వాడు పదవాళ్ళు కొడుతుంటారు. సార్ ఇక్కడ మిఠాయి దొరుకుతుంది, ఏం దొరుకుతుంది? నువ్వు పీడా తిని కడుపు పీడ అయితే పీడ నివారణ చేసే మందు దొరుకుతుంది. అది తీయకుండా చేరుంటుంది. ఎట్లుంటుంది? చేరుంటుంది. కర్మం చేసుకోవాలి. ఏదో బాగా అప్పగారు పెట్టుడు బట్టి అప్పగారిని ఇంత పంచిన ఉండే పాఠం తింటే కడుపు కుట్టుకుంటే సులువు అవుతుంది. డాక్టర్ 2 లాక్స్ ఏమైంది మంచి బోధిస్తాడు చేసుకో. అది చేరుంటుంది, తీకుండేది. పాఠం తిరిగి తీకుండేది. అన్ని వస్తువులు అన్ని తాళాలు కానీ భగవంతుడి దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్. అన్ని వస్తువులు ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి అన్ని వస్తువులు అతని దగ్గరే లభ్యమవుతాయి. దేవుడు అన్నాడు, భగవంతుడు అన్నాడు, ఏది కూడా కోరుకో. అప్పుడు తుకారాం మహారాజుడు అన్ని ఈ దగ్గర ఉన్నా కానీ నేను కూడా వస్తుంది. ఏది చెప్పు చెప్తాను. ఏది? సంత పదార్థి సంత పదార్థి సంత పదార్థి అనగా నాకు సంతుల సహవాసమై, మహత్తుల సహవాసమై, ఈ భజనకారుల సహవాసమై, భక్తుల సహవాసమై. వసంత రెడ్డి పటేల్ నుండి ఎవరైనా భజన చేపిస్తుండే ఇక అటువంటి ఆయన పోయినంటే మళ్ళా చూస్తే ఎవరు పుట్టారు, ఆయన కూడా పుట్టారు. చెప్పే కాస్తలేమో మంచివాడు పోతున్నారు, మస్తు ఉంటున్నారు, పుట్టేవాడు మస్తాయి కానీ అటువంటి వాళ్ళ గుర్తలేదు. సంతుల సహవాసము శ్రేష్టం కానీ అది లబ్ధి లేదు. పరమాత్మ అందుకు తుకారాం మహారాజు పరమాత్మ ఊళ్ళలో బ్రాహ్మీ శాతం ఎక్కువైతుంది. ఆయన మహాత్ముల కొడుకులే. అందుకు నాకు ఎవరి సహవాసం కావాలంటే సంతుల సహవాసం, మహాత్ముల సహవాసం కావాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు సంత అందరూ చూసుకోండి. ఈరోజు బాగా ఒంటరైన ప్రసాదం తీసుకున్నట్టుంది. మీకు ఎక్కడ కడుక్కుందా అని ఉన్నది ఇష్టం, కానీ మహారాజు దిగులు అంటే ఖర్చు వస్తుంది. అయినా మీరు భజన చేస్తే బాగుంటుంది అపేక్ష. అందరూ చూసుకోండి. మంచిది. చింతన అందరూ ప్రసాదం వచ్చిన వాడు ప్రసాదం తీసుకుని వచ్చి కూర్చుండాలి. ఇక అప్పగారు నాకేం చెప్పలేదు చెప్పమని, కానీ ఏదో చెప్తున్నా నేను. దయచేసి అప్పగారు కూడా జల్దీ ఇక్కడికి రావాలి. కథ చూస్తున్నాడు. తిప్పులేని వాళ్ళే మరి
ఇదే మరి తుకారామారావు అడిగినేమని నీళ్ళు ఇచ్చేటేమని సంతుల సహవాసం కోరుకున్నాడు తుకారామారావు. మరి అది ఎందుకు తక్కువ ఉన్నది? మరి తుకారామారావు అడుగుతే ఏమైనా పొరపాటు ఉందా? ఎక్కబెట్టి అక్కడనే ఉన్నది మాట. ఎందుకంటే తుకారామారావు అయితే తుకారామారావు ఒకసారి ఇక్కడ కిందికి రా. తుకారామారావు అడుగుతే ఏమైనా పొరపాటు ఉందా అని లాభమైందా మన దగ్గర లేదు. ఎందుకంటే సాధువు ఈ సహవాసం కోరినట్టే బుద్ధి లేదు. అదే మంచిగా మినిస్ట్రీ కోరుకోవాలి, ఒక ఇల్లు కోరుకోవాలి, ఒక ఎస్టేట్ కోరుకోవాలి. అవి పెట్టి సత్తులు సాధువులు పతిరోళ్ళు సహవాసం కోరుకుంటే అది బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఒక బిచ్చపోడు ఉండే ఊరు పెట్టేవాళ్ళు పురుష ఇంటికాడ ఏం లేదు, తపస్సు కూర్చున్నాడు. పరమాత్మ ప్రత్యక్షమైన ఏం కావాలా? ఇతడనే నాకు 3 వరాలు కావాలని రాసు ఇంటికి వచ్చాడు. దర్వాజా వచ్చాడు. ఏమే తల తెరవన్నాడు. పెళ్ళాం వచ్చిన తర్వాత చూస్తాడు, ఎక్కడ పెళ్ళా? అబ్బా ఆహా కలర్ ఏం బొగ్గుకు సిగ్గు రావాలంత ఫోన్ కదా. ఇక పండు ఇక ఎన్ని ఉంటే 6 రోజులు ఆగుతాయి చూడు పండు. ఇక కింద పండు గుడ్డ ముసలి కొండనే ఉన్నట్టు వీడనే పెళ్ళాం కల ఉంటేనే సంసారం మజా, లేకపోతే లేదు. మరి నాకేం తక్కువ 3 వరాలు. హే శంకర పార్వతీనాథా, ఇప్పుడు ఒక వరం ఖర్చు పెట్టా. నా భార్య అందరికీ ఎంత కురూపి ఉన్నంత స్వరూపే అంత అందరికీ బాబు సినే అందరికీ ఎవరు చూసుకుంటే వెళ్ళినా చూస్తున్నాడు. ఆమె నామ కూడా ఇంత ప్రేమతో పడుతుండేది పెళ్ళి అయిన తర్వాత. ఇప్పుడు తమ్మలు చూస్తున్నాడు, అందరికీ ఆమె తెలియదు, నేను అందరికీ అయిందంటే ఆమె తెలియదు. చూస్తున్నాడు అంతనే ఇద్దరు చూసుకుంటేనే అడగంటే ఆ ఊరు రాజు అది షికారు పోతుండే. పోతూ పోతూ ఇక్కడికి పోతూ పోతూ ఈ బిచ్చపు ఇక్కడ అర్థం చేయబెట్టుకుపోతుంది. ఆ గుర్రం రాలిపోతున్నాడు. ఇవన్నీ చూసుడు వా క్యా హుస్న్ హై ఇంషాల్లాహ్, క్యా ఖూబ్సూరతీ హై. వచ్చేడు బిచ్చపోయి పెళ్ళాన్ని చేయబట్టుకున్నాడు. బిచ్చపోడని ద్వారా ఇది నా పెళ్ళ ఇప్పుడని ఇప్పుడురా ఇప్పుడు నేను రా గుర్రం కూర్చోబెట్టు రాడు. వీడని ఇంతకుముందు నా పెళ్ళాము 10 రూపాయలు ఇస్తే ముఖంలో ఎవరు ఈరోజు నాయకు ఎక్కువ, రేపు మంత్రి ఎక్కువపోతాడు, ఇప్పుడు సేనాపతి ఎక్కువపోతాడు, తిరుగుతూనే ఉంటాయి. అందుకే భార్య అందరికంటే ఉండవద్దు శాస్త్రం. భార్య రూపవతి శత్రువు అన్నాడు. రూపవతి ఉన్న భార్య శత్రువు భర్త. వీరికి సంపేదాన్ని ఎక్కువపోతుంది. మరి ఎట్లా? ఇక రాజు ఖుష్ అయిపోయి అక్కడ బెహతరీన్ షికార్ వచ్చిండు. మంచిగా కూర్చోబెట్టి షికార్ దర్శనం తీసిపడి శుభ్రమైన తెలుగు దర్శకుడు మంచిగా తాగిడు మాంసం తిరుగుడు రాని కానీ జాయజ్ హై, సబ్ జాయజ్ హై. మస్తు మస్తితో మీ దగ్గరికి వచ్చింది, ముట్టుకుందాడు. అప్పటిదాకా బిచ్చబోడు విచారం చేస్తున్నప్పుడు నెత్తిన విచారం వచ్చింది. బిచ్చబోడు పరమాత్మ నీ పేరు తపస్సు చేస్తూ 3 వరాలు ఉంది. ఒకటి ఖర్చు పెట్టినా భార్య అభివృద్ధి ఇంకా రాజెత్తుకోపోయాడు. ఇప్పుడు 2వ ఖర్చు పెట్టా, నా భార్య గుడ్డేరు కాదా ఇంట ముక్కుదామని అన్ను రాజులు పడని పరపర చెప్పేసి రాజు రాజు చంపేసింది. ఈ బిచ్చబోడు బుడిజ వరకు వస్తున్నాడు. బిచ్చబోడు చూసాను నోటి మీద రక్తం ఉన్నది, రాజు కథ పెట్టాడు. ఇంకోసేపు నాకు కథ పెట్టాడు. వీళ్ళని గడబడి చేయాలని తర్వాత
నీవు 3 వరాలు ఇచ్చి 2 ఖర్చు పెట్టిన నా భార్య ఉండేది ముందేమైతే నా భార్య ఒరిజినల్ లేకుంటే గట్టనే ఉండుగా 3 వరాలు భార్య ఉండేట్టు అంతేనా? మరి తుకారాం మహారాజ్ కూడా పరమాత్మ ప్రత్యక్షమైన ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టరీ ఇది కోరుకోకుండా ఈ సాధువులు భజన చేసే వాళ్ళు శోభలు కోరుకున్నట్టు తుకారాం మహారాజ్ బుద్ధి లేకుంటారు. అట్లా కాదు. విషయం ఏమిటంటే గంగాపాతం శశీతాపం దైన్యం తద్వతరుస్తదా తాపం శాపం చ దైన్యం చ హంతి సాధు సమాగమ. సాధు దర్శనంతో ఏమైతుంది అంటే గంధర్వునిదే పాపం పోతుంది, చంద్రుడు వస్తే తాపం పోతుంది, కోరినిచ్చేది కల్పవృక్షం. కానీ సాధువులు గలబడితే పాపం తాపం దైన్యం 3 పోతాయి. పరమాత్మని ఇవ్వని వస్తువు మహాత్ములు ఇస్తారు. ఏ పని మహాత్ముతో పరమాత్మతో కాదు మహాత్ములు చేస్తారు. ఆ పని ఇప్పుడు మమ్మల్ని మహాత్ములే కాపాడుతున్నారు. దేవుడు ఎక్కడో కానీ ఆ మహాత్ములతో మనం శాసింపబడుతున్నారు, రక్షింపబడుతున్నారు. కాబట్టి సంత శరణ జాలి ఇలాంటి సంతులకు శరణం పోవాలి. అందుకు ఆ మహాత్ములు చెప్తున్నారు, నాయన ఆ మహాత్ములకు శరణు పొంది సంత నిరూపణ పదకు ముందు చెప్పాలి. ఎట్లా పెద్దోళ్ళు నాకు నేర్పిడు అట్లా చెప్తున్నారు, దీనిలో నాదేమి ప్రవేశం లేదు. అయితే హరికథకు నిరూపణ ముందు తర్వాత హరికథ అన్నది 2 టైమ్స్ అయితే ఇప్పటిదా చెప్పాలి, అప్పగా చెప్తే అప్పటిదా చెప్తా. మొన్న జరవద్దు అరగంట సేపు ఎక్కువైంది, మంది ఆక్షేపమైంది వర్తిస్తుంది. దర్బార్ కార్యక్రమం తర్వాత ఉంటాయి. కాబట్టి ఇంకా చాలా మంది కళాకారులు వచ్చేటోళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా కళాకారులే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రసాదం స్వీకరించి హాయిగా వచ్చి కూర్చుంటే ప్రాతకాలంలో సంగీతం వింటారు. ఎప్పుడే కానీ ఎత్రే దశభిర్వర్షే త్రేతాయాం హాయనేన ద్వాపరే తచ్చ మాసేన అహోరాత్రేణ తత్కరం. 10 సంవత్సరాల తపస్సు చేసిన పుణ్యము కృతయుగం ముందు 10 సంవత్సరాల తపస్సు చేసిన పుణ్యం త్రేతాయుగంలో సంవత్సరం వర్ధితాయి. త్రేతాయుగంలో 1 సంవత్సరం చేసిన పుణ్యం ద్వాపరంలో 1 నెల వర్ధితాయి. ద్వాపరంలో 1 నెల రోజులు చేసిన పుణ్యం అహోరాత్రేణ తత్కరం. 1 రాత్రి చేస్తేనే రాత్రి. ఎంత కన్ఫ్యూజన్. అందుకు రాత్రి జాగరణ ఎందుకు పెట్టిందని నాకు 1 రాత్రి రావాలనుకుంటే జాగరణ చేస్తే అయిపోయాయి. 10 సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యం ఉంది. పొట్టిగా పెట్టలేదు పెద్ద మనుషులు. పెద్ద మనుషులు ఊరికే జాగరణ చేయలేదు. ఏం చేయాలి? మా భజన వాళ్ళకి ఎక్కువ పెట్టుకుంటారు అనుకోండి. ఇట్లా డాడీ కూడా దిక్కులేక పోయాడు భజన. రాత్రి అంతా భజన చేసు, పగలంతా పండుడు. ఈ దయ్యాన్ని పుట్టిలో ఎప్పుడు భజన ఉండాలమ్మా, మంగళారతి చేస్తున్నారు చేసి అందరన్నా పరమాత్మ మనకు దూరం చూడబోతే చాలు. అందుకు మనం ఒకసారి భజన చేసి చరిత్ర భాగాన్ని ఆరంభం చేద్దాం.
కరుణించవా శంకరా కరుణించవా శంకరా నీరాజనే శుభకరా దయచేరా ఈశ్వరా నీరాజనే శుభకరా అతని పేరు అందరూ అప్పుగా వస్తున్నాను ఎదురు వస్తున్నారని ఇవి అన్ని చెప్తున్నా పెద్ద మనసులో పీఠంపైన కూర్చుండాలనే పద్ధతి అంటే నాకు కొద్దిగా దానికి అక్షరం చెప్తున్నా. మనం ఒకసారి కూర్చుంటే మళ్ళీ కదలవద్దు అని అందరు కూడా ఇట్లా కూర్చుంటే బాగుంటుంది. అప్పగారికి పీఠం పైన కూర్చోబెట్టి వాటిని కూర్చుంటాడు కాబట్టి ఆ పీఠాన్ని తెచ్చి అలంకరించి కూర్చోబెట్టాలి అంటే ఒక పద్ధతి ఒక మంచి ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఆయన పేరు నరహరి అని. నరహరి అంటే అవసరి వాడు, శివభక్తుడు, శైవుడు, సర్వకాలంలో శివధ్యానం చేసేటువంటి భక్తుడు. పండరిపురంలో ఉన్న అతనికి పాండరంతో సంబంధం లేదు. వీడోడు నేనోడు అన్నట్టు ఉంటుంది. ఆ శివాలయం అక్కడనే ఆ శివుడి దగ్గర ఉండి శివ 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 అని శివధ్యానం చేసుకుంటుంది. అయితే ఇక్కడ పాండవునికి అపేక్ష ఈ నరహరి నా దగ్గర నన్ను దర్శించుకోడు. ఎంతెంతో దూరం నుండి దేశం విదేశాల నుండి భక్తులు వస్తారు కానీ నా దగ్గర రాదు. అందుకని ఈ భక్తుడు నా దగ్గర రావాలి. నాకు తీసేటప్పుడు ఏం చేస్తాం నా ముఖం మంట పెట్టే తీసేసిన పర్వాలేదు. అయితే ఈ నరహరి ఎప్పుడు కూడా పాడని నుండి పోయినవాడు కాదు. శివధ్యానం చేసేటువంటి శైవుడు, కేవలమైన శైవుడు అంటాడు. ఏ పురీన సే పంగరి
हे तुझे पंढरी असे शिवपुरी म्हणून मी जातो सदा शंभूची चिंता करतो सदा शंभूची चिंता करतो हे तुझी नसे पंढरी हे तुझी नसे पंढरी असे शिवपुरी म्हणून मी जातो सदा शंभूची चिंता करतो ఇది పండరిపుర క్షేత్రంగా దీనిపోయే శివపురం ఇక్కడ శివాలయం నుండి ఆ శంకరుడు కేవలమైన కైలాసం నుండి వచ్చినటువంటి మహాపురుషుడైన అందుకు ఎల్లప్పుడూ శివ శివ శివధ్యానం చేసుకుంటారు ఆ శివుడికే కొలుస్తుంటారు శంకరుడు పరమ దయాళుడు शिव शिव शंकर भक्तव शंकर शंभो हर हर नमो नमो शिव शिव शंकर भक्तव शंकर शंभो हर हर नमो शंकरा महेश्वरा सर्व శివభక్తులు అయితే ఇతడికి చూద్దామనే అపేక్ష పాండవం ఉంది మరి ఎప్పుడు కూడా విఠలాన్ని వాళ్ళు పాండవుని వాళ్ళు ఏమను కానీ ఇతని మీద ప్రేమ కలిగింది పాండవుని పాండవుడు అంటున్నాడు ఎవరు నాకు వారికి నా గుడికి రమ్మనండి నా వద్దకు రమ్మనండి రుక్మిణీదేవి కోపం వచ్చి లక్షల వస్తువులు అన్ని వీడు ఒక్కటా కూడా వాళ్ళు రాకుండా పర్వాలేదు అప్పుడు పాండవుడు నా భక్తులైనా శివభక్తులే శివభక్తులైనా భక్తులలా భేదం లేదు ఒకసారి భక్తి చేస్తే వాళ్ళు నడవడే ఆ గురు భక్తుడు ఈ గురు భక్తుడు గురు భక్తుడు కూడా గురు భక్తులలో భేదం లేదు మీరేమడం దామడం మీరేమడం ఈమడం అది అన్ని మఠాలు ఒకటే గురువు శబ్దము విశ్వంలో వ్యాపించి ఉన్నారు గురువు అనే శబ్దానికి అర్థం ఉచ్చరి గురువు అనే శబ్దం ఎట్లుందంటే భూ అనగానే సమస్తమైన అంధకారం వెళ్ళిపోతుంది గురువు అనగానే ప్రకాశం ఇలాంటి పరమ పాలనే గురువు ఆ శబ్దం
మరి అందరూ భక్తులు ఒకే రూపంలో వేరే గురువు గారి గురు తత్వం నగరోరహితం తత్వం నగరోరహితం తప. గురు కన్నా పెద్ద తత్వం లేదు, గురువు కన్నా పెద్ద తపస్సు లేదు. తపస్సు కూర్చుంటే అవసరం లేదు, ఒకసారి భూపాదాలు బట్టే అయిపోయి మోక్షం. 10 సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యమిస్తారు సత్తున్నారు. అందుకను గురుతత్వం చాలా పెద్దది. అక్కడ దేవుడు కూడా ఒప్పుకోడు. పాండవులు అంటున్నాడు, అందుకు నాకు వాడు నరదే, వాడు శివభక్తుడు, నా ధ్యానం చేయడు చేయకున్నట్టు, కానీ మనం చూస్తున్నాయి వాడు నా గుడికి రావాలి, నాకు వాడి మీద ప్రేమ ఉండదు. రుక్మిణి అంటే ఏమైనా పిచ్చిపట్టిందా, కుప్పలు కుప్పలు భక్తులు వస్తావు నీక, వీడు ఒకటే తక్కువ వద్దు. అప్పుడు పరమాత్ముడు అంటాడు, వాడు శివభక్తుడేగా నా భక్తుడే. శివస్థిరలయం విష్ణు, విష్ణుస్థిరలయం శివ. శివుని హృదయంలో విష్ణుమూర్తి ఉన్నాడు, విష్ణు హృదయంలో శివుడు ఉన్నాడు. శివకేశుడు ఎవరు భేదం చేస్తాడో, భేదంగా చూస్తాడో వాడు రవరవతాడు. కాబట్టి అసలు ఎవరనుకుంటారా, వాడిని నా వద్ద తీసుకురావాలి. వాడు ఏం చెప్పినాడు అంటారు, మనం తీసుకోవాలి, పెద్ద కథ పెట్టాలి. అంతనే నారాయణ 4 వచ్చినాడు. నారాయణ 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 వచ్చినాడు. అంటే పనిపడ్డాడు నేను ఆలోచిస్తాడు ఎక్కువ కాదా అట్లా కాదు కాదా. ఒక చాలా పెద్ద ప్రాబ్లం పడ్డాడు, ఏమన్నాడు ప్రాంతాలు, అబ్బా నీకు కూడా ప్రాబ్లం వస్తున్నాయి, అట్లా నీకు కూడా వస్తున్నాయా. ఏం కట్టం వచ్చింది, ఏం కట్టం లేదు, మా ఊళ్ళో ఉండేవాడు నరహరి అవసరం. ఒక్కసారిగా పోయాడంటే పోవాడు, వాడు రాకుండా పడితే వాడిని చూద్దామని నాకు అపేక్ష లేదు, వాడిని చూద్దామనిపిస్తుంది. ఏమంటే నీకేమంటే ఫుల్ అథారిటీ ఇస్తాను, వాడిని నాకు వినిపిస్తాడు. నాకేం ఇస్తావు అంటే ఫుల్ అథారిటీ ఇస్తారా, అధికారం ఇస్తాను ఫుల్ మంచి. నాలుగు వాళ్ళు బయలుదేరినారు అక్కడికి. ఆ మార్వాడ ప్రాంతానికి వచ్చినాడు. ఒక మార్వాడి సేటు సాగు వేసుకొని ధరించుకొని వచ్చినాడు. ఆ సౌకారు ఇంటికాడ భార్య ఉంది. ఇంటికి వచ్చినాడు. వచ్చి మాయి భిక్ష మాయి భిక్ష రస్తో రస్త
వచ్చినాడు భిక్ష వేసిన, నాన్నగారు వచ్చినాడు భిక్ష వేయండి. మా గత సాంప్రదాయంలో మేము భిక్షేస్తాం, మేము భిక్షుకులే. ఎప్పుడైనా గురువు అనుగ్రహం కావాలంటే మనం భిక్షుకం కావాలి. గురు దగ్గర గురువు అంటే ఇస్తాడు, గురువు ఉపదేశిస్తామంటే ఉపదేశిస్తామంటే గురువు అంటాడు, ఉపదేశం అంటున్నావా, ప్రాణం పడుతున్నావు, అదొచ్చా పద్ధతి ఉంటుంది. కార్డులకి అనుగ్రహం పొందాలి కానీ ఇస్తామని గడ్డ పట్టుకు ఏం చేయాలి గురువు పాపం. అటువంటి శిష్యులే పొందారు. అయితే గురువు అనుగ్రహం పొందాలంటే ముందు తన మన ధర గురువుకు సమర్పణ చేయాలి. అప్పుడు అనుగ్రహం కాపాడాలి. ఇక్కడ అనుగ్రహం అవతీసమయ బర్దికుడు గారు ప్రజలు 100 లక్షలు ధనాన్ని పుత్రపోత సంపన్న అభివృద్ధి రత్నాకర్ దత్తగిరి మహారాజ్ గారు మంచిది. మా సంప్రదాయాలు కూడా భిక్ష ఇద్దాం. మేము బాబా గురువర్ణకు రామ భిక్ష, బాబా గురువర్ణకు బాబా గురువర్ణకు విభూతి పెడతారు. ఆ విభూతి అర్థము చాలా మందికి తెలియదు. అందుకే ఈ కవి చెప్తున్నా ఏమని, దీని పేరేమని, శాంతి తీసుకొచ్చి అప్ప తీసుకో తీసుకున్నాడు. చూసినారు అమ్మా అంత బాగుందా, బాగుంది స్వామి, మీకైనా బాగున్నా బాగుండు. దుకాణం తినకు వస్తాడు. మరి కొడుకులు బిడ్డలు వాళ్ళు కట్టండి చూస్తున్నాడు. అంత ఉన్నది, పైస ఉన్నది, డబ్బు ఉన్నది, బంగారం ఉన్నది, ఏంటి ఉన్నది, ఇది ఉన్నది, జాగ్రత్త ఉన్నది, శక్తులు ఉన్నది, అంత ఉన్నది. కానీ సంతానం లేదు, ఆడలేదు, మొగలేదు. ఎన్నో వ్రతాలు ఎన్నో పూజలు చేస్తున్నాను, నాకు సంతానం కలగలేదు. మన రాజేశ్వరరావు ఎక్కడున్న కార్యక్రమంలో ఈ సంత మండలిలో కలిసిమెలిసి ఉంటారు. జీవన బాగుంటే ధనవాద్ గారు 100 లక్షలు ఇచ్చి ధనాన్ని పుస్తకంతో సంపాదించి రక్షణాకారం కోరుతున్నారు. ఎందరో ఈ పిల్లలు అడగానే దుఃఖంతో అంటున్నారు, మహాతల్లి నాకు సంతానం లేదు, అనేక పూజలు పురస్కారాలు ఉపవాసాలు అన్ని చేసిన కలుగుతలేదు. అప్పుడు నాగవారు దీనికి వచ్చినాయి. నీకు కొడుకు పుట్టాలంటే నేను మంచి వ్రతం చెప్తే తప్పగా పుట్టవలసిందే. అయ్యో స్వామి చెప్పు తొందరలేదు, నేనేమంటే చేస్తున్నాను కానీ నాకు సంతానం కావాలి, నా కొడుకు పుట్టాలి, నాకు సంతానం కావాలి ఎప్పుడైనా సార్, చాలా అపేక్ష ఉంది. అప్పుడు అంటాడు, అమ్మా పండరిపురం తెలుసా? పాండవుడు పండరిపురం అంటారు. మరి గుజరాత్ ఇక్కడ ప్రాంతం చాలా దూరం. మరి అక్కడ పండరిపురం ఉన్నది, అక్కడ పాండవుడు నివాడు ఉన్నాడు. నల్లముఖమైన గుణం తెలుస్తుంది. అతని మహిమ చాలా గొప్ప ఉన్నది, చెప్పవలేం కాదు. మరి ఆయన
కొడుకు ఇస్తున్నాడు అనే సంగతి నాకు బాగా తెలుసు. ఆయనకు బంగారం మొత్తాలు తెప్పి బంగారం మొత్తాలు చేస్తాను. ఇప్పుడే ఇక్కడే మాట్లాడుతూ నేను అక్షతాలు ఇదే తప్పక చూసాను. అదే ఇప్పుడే ఇస్తాను అక్షరాలు నీళ్ళు తీసుకొచ్చి నాలుగు వారి కాళ్ళు కడిగి పాండంగా నా కొడుకు కొడుకి నీకు బంగారు మూటలు ఇస్తాను నీళ్ళు ఇచ్చిన చాలా మంది మాట ఇస్తారు కానీ తీరుస్తారు, అట్లా మస్తు ఇస్తారు. ఒక కొడుకు లేరు దేవునికి అనేది దేవుడా నా కొడుకు కొడితే నీకు బంగారం అంగీకరిస్తా బంగారం అంగీకరిస్తా అని దేవుడు నాయశక్తి మస్తు అంగీకరిస్తున్నాయి. బంగారం అని అనుగ్రహిస్తుంది దేవుడు. కొడుకు పుట్టడానికి కొడుకు పేరు బంగారప్ప అని పేరు పెట్టింది. నాకు చెప్పినట్టుంటే బంగారప్ప అని పేరు పెట్టి ఆ పేరు అన్ని తీసుకొచ్చి దేవుడు చేసింది. ఇది బంగారం అని తీసుకోవాలి. దేవుడు నమ్మకాలు అక్కడ చెప్పినట్టు చేయాలి. బంగారం పొందాలంటే బంగారం కల్తీ లేకుండా ఉండాలి. దాంట్లో ఉండాలి. చేపిస్తే స్వామి అన్నారు పాటించాలి. ఇక నాలుగు అక్కడంతా తిరిగి పండుగ వచ్చి పండుగ నాలుగు ఏం చేసినాం వారి రమణి బ్రహ్మాండ రాడు దానికి ఫస్ట్ గురి చేయాలి. అదో నీకు తెలియదు, నువ్వు దేవుడి నీకు అవన్నీ తెలియదు. నీకు అంటే నీకు తెలియదు. ఊకే మాట్లాడే ఖర్చు కూర్చో వాడు వస్తాడు. కట్టని ఉండరా నాకు అని చూద్దామని నరహరి మహాభక్తులు అని చూద్దామని భగవంతునికి భక్తులంటే చాలా ప్రేమ మంచి. ఇక ఆ మానవాడి స్త్రీ గర్భవతి అయినాడు. 9 మాసాలు నిండినాడు. 9 మాసాలు నిండిన తర్వాత చక్కని ఒక కొడుకు జన్మించినారని భర్తకు చెప్పినా అది రాగానే ఇట్లా అయింది. అలో మనకి బలపోతున్నా ఎంత అంటే చెప్పిస్తా అన్నాడు. ఈ కొడుకు పుట్టిన 2-3 నెలలకు వీళ్ళు బయలుదేరింది. అక్కడికి పండరిపురానికి వచ్చినారు. పండరిపురానికి వచ్చి ఒక బస చేసి మంచి ఒక ధర్మశాల ఒకటి అని ఏర్పాటు చేసుకుని ఇక ఈ మాగారి చేయడు వైష్ణవుడు విష్ణు భక్తుడు. వీళ్ళు ఆయన చెప్పిస్తాము బంగారు యొక్క ఇది మొత్తాడు అవసరం నీ పేరు వాడిని ఈశ్వరప్ప అని రావు, నీ పేరు లింగప్ప అని రావు, నీ పేరు శంకర్ మోహన్ వైష్ణవుడు ఆ పేరు నష్టం. ఊరంతా తిరిగితే నీ పేరు నాపై నరహరి అన్నాడు. నా పేరు నరహరి, నేను అవసరం ఇతర అబ్బా మంచి పేరు నీవు ఒక బంగారు మొత్తాలు తీయాలి, నీకు ఎంత డబ్బిస్తా ఇక్కడ ఎంత అంతే తీసుకుంటాడు. భక్తులు భక్తుల దగ్గర ఏ స్టేజ్ ఉంటాయి, నేను ఎంత అంటే అంతే తీసుకుంటా. అది ఎంత ఉంటుందో తీసుకో, మంచిగా తీసుకో. దానికి మరి నాకు బొత్తాలు తీసి బంగారం చేసిస్తాను, బంగారం బొత్తాలు చేసిస్తాను. ఎవరికి అన్నాడు ఇతరని పాండురంగకి అయ్యో శిశువా 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 నేను వారి పేరు వినా తెలుసు, నేను వారి పేరు వినా వాడు మహా దొంగ, వాడు మహా దొంగ. ఎల్లప్పుడూ వాడు స్త్రీ వేట తింటాడు, రాసలీల చేస్తాడు. చెప్పరు కదా నేను అసలు నా గురించి జన్మలో లేదు, ఆ పాండవునికి నాకు సంబంధం లేదు, నేను చెయ్యాను. 5-6 సందర్శకులు అట్లా అంటే బాగుంటుంది. అరే బిజినెస్ అయ్యా మనం చెయ్యాలి, దానికే బిజినెస్ ఇంకో 10 రూపాయలు తీసుకో మంచిది. ఎంత బంగారం అలా తెచ్చాడు. 3-4 రోజులు బాగా ప్రయత్నం చేసి కొలత తీసుకొచ్చింది. ఎంత కొలత కావాలి ఎంత కొలత తీసుకొచ్చింది, అంత కొలత బంగారం వాడు మంచి ప్రయత్నం. ఎప్పుడే కానీ భక్తులు భక్తి లక్షణము, భక్తులు భగవంతునికి తన ఉద్యోగానికి భయపడతారు. చాలా మంది భక్తులు లంచం తీసుకోరు, గవర్నమెంట్ సర్వెంట్ కనపడి
తీసుకునేవాడు భక్తులు కాబట్టి భక్తి తీసుకుంటున్నాడు. ఇక్కడ పాండవుడు సంతోషపడ్డాడు, ఈ దాకా వచ్చింది మంచిది. వీడు 3-4 రోజులు మంచిగా ప్రయత్నం చేసి బంగారు బంగారు చేసి ఎంత సాయి చేస్తున్నా అంత సాయి చేసినాడు. 4వ వాడు వచ్చేది పరమాత్మ ఎక్కడ వచ్చి ఇంకా రాలేదా, ఇంకా తెలుస్తాడు. అది పుణ్యగానే వెళ్ళాలి, నువ్వు పెద్ద గడవ చేసుకోవు. ఇతరుని ఏం చేయాలి, నాకు భక్తులు అంటే చాలా ప్రేమ, నా భక్తుడు ఆయన శివభక్తుడైన నా భక్తుడే, నా భక్తుడైన నా శివభక్తుడే. అందుకు ఎవరైతే శివకేశవులో భేదం చూస్తారో వారు నరకంలో ఉంటారు. అందుకు ఈ యొక్క జ్ఞానం ప్రపంచంలో వెల్లడించాలని ఒక ప్రయత్నం ఉందని పరమాత్మ చెప్తున్నాడు. నాగవారిని దీనికని నేను కూడా ప్రయత్నం చేసిన కదా, నేను కూడా పోయినా అక్కడ పోయినా ఏమో చేసిన ఎక్కడో చేసిన మీరు రావాలని ప్రయత్నం కానీ ఫలాన్ని ఇతరుని ప్రయత్నం చేసినా ఫలం తక్కువ ఎదురుగా తయారైంది. ఒక శుభముహూర్త మహాదేవుడు పెట్టుకున్నారు. మానవాళి చేత అందరికీ పిలిపించి దివ్యంగా అభిషేకం పూజ చేయించినాడు. చేపించి ఆ బంగారు మంత్రాలు కూడా పూజ చేసిండు. ఆ పాండవుని నడుముకు ఇట్లా గర్భామలో కొన్ని ఒక ఏది తక్కబడలేదు, ఎంత పూజినా ఒక కడుపు ఇవ్వట్లేదు, కష్టపడలేదు. కోపొచ్చింది. అది అందుకే అవసరం దొంగలు ఉండదు. అక్క బంగారం ఇచ్చినా అక్క బంగారంలో కొద్దిగా దొంగుతాడు. అంటే అవసరమైన కోపగించుకుంటున్నాడు. అందుకు కర్ణాటకలో పేరేమంటే అక్క సానిగరు అని పేరు ఉంటుంది. ఏముందని అక్క సానిగరు అంటే అక్క బంగారం ఇచ్చినా కొద్ది తీసుకోకపోతే వాళ్ళు కలపొస్తారు. ఇంకా మా కర్ణాటక మరి మీరు గమనించడానికి తిట్టుకుంటూ వచ్చారు. ఏమైనా ఇదనా అరే చాలా కలవలేదు. నేను బరాబర్ చేసిన మంచిగా చింతతో అక్కడ ఇక్కడ కొద్ది గుంజి మళ్ళా పెట్టగానే అది 1 ఇంచ్ ఎక్కువైంది, 1 ఇంచ్ ఎక్కువ తిరగాలి, ఎక్కువైంది. నడవని నిలబడి పుస్తకం ముసిపడుతుంది. అరే ఏమైనా నిలబడి ముసిపడుతుంది. మళ్ళా 1 ఇంచ్ కట్ చేసి దృష్టిగా ఏమన్నా ఫిట్ అవుతుంది వస్తుంది. ఎక్కువ అవుతుంది. ఆ మానవాడు తెలుగు కోపం వచ్చిన ఏం పని చేసుకోవాలి, ఇట్లా పని చేస్తురా నువ్వు కట్టు వీడిని నేను సచ్చినా గుడికి రాను. ఆ నల్ల ముఖం చూడాలి, నేను ఆ దరిద్ర ముఖం నేను అసలు చూడాలి. కానీ అందరూ తిట్టుడు మొదలు పెట్టుకున్నారు. నువ్వే వచ్చినట్ట నీకే తిట్టుకుంటుంది. మా వీడని వస్తగానే కట్టికి పట్టిగా కొనుస్తాను. నల్ల ముఖం చూడలేదు. నల్ల పట్టి గంటికి తట్టుకుంటా, తట్టు అడిగొస్తా. నల్ల పట్టి కట్టుకున్నా తీసుకుని వస్తున్నాడు. పాండవుడే అబ్బాయి ఎప్పుడు వచ్చినాడు భక్తుడు నా గుడికి వచ్చినాడు. భాగం మీకు ఉల్లాసం సంతోషం. ఎందుకంటే పరమాత్మ అహం భక్త పరాధీనం, నేను నాధీనం ఏం లేదు, నేను భక్తున్నా అడుగుతున్నాను. ఇద్దరి రాగానే ఎప్పుడే కానీ గుడ్డోడు ఏం చేసినట్టు మీదికి ముట్టుకుంటూ వస్తాడు. నడుము ఏదన్నా దొరకదు, కండు పట్టి కట్టింది. ఈ రాగానే పరమాత్మ ఎట్లుందంటే లింగాకారం పాండవుడు తరగా ఎట్లుందంటే లింగాకారం. మీరు చూడండి ఎక్కడ కూడా పాండవుడు తరగా లింగాకారం. ఇది ఎందుకు చేసిన పరమాత్ముడు
ఈనాలు ఎట్లుంటాయి, ఇది ఇట్లుంటే ఇట్లా. తిరుపతిలో వాళ్ళు ఉంటారు శ్రీ వైష్ణవులు, మరి అది వేరే ఇది వేరే ఇక్కడ కావద్దు. 12 రోజులు దానికే తయారు చేసిన ఇక్కడ బస్సు ఎక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. శివకేశ్వర భేదం లేదని ఒకటే క్షేత్రం పండరిపురం. అందుకు అందరూ కూడా రావాలి, శైలులు వస్తారు. తుకారాం మహారాజ్ లింగాయతుడు, తుకారాం మహారాజ్ లింగాయత సాంప్రదాయస్తుడే. ఇప్పుడు కూడా లింగాయత సాంప్రదాయం చాలా పెద్ద మఠం ఉంది, ఔషధాలు వాళ్ళ వార్తలు. అయితే ఈ జాతి మత భేద రహితమైన మతమే వార్తరీ మతం. నేను ఏ మత సంబంధాలు లేవు. అందుకే అలాంటి మతాన్ని సృష్టించి నేను పడుతుడు కూర్చుని అందరూ పూజ చేస్తున్నా అన్నాడు పాటలు. ఇక వీళ్ళు కంటి పట్టి కట్టుకుని వచ్చి ఈ ఇట్లెత్తి చూడగానే ఈయన శక్తుడు, నా శివుడు, నా ఈశ్వరుడు, అయ్యో తండ్రి ఎంత పొరపాట, నేను ఇక్కడ నిన్ను రాలేను అని కంటి పట్టి విప్పినాడు. విప్పగానే అదే విషయం పాట. అదే వీడు దొంగ, పాలు పెరుగులను దొంగిలించేవాడు. ఏం చెప్పాలి? ఏడ్చినందరూ సహోదరుడు ఇట్టోదు. కృష్ణుడికి ఏమన్నది? చోరా. ఏం దొంగతనం చేసిన? ఒడహాలు కుడిదని గడిగే ఒడదని అడగిదను దొడ్డ కొడుదలై దొంగ. జాన అంటే భాగవతంలో చంద్రకళ ఆకారం వస్తాయి. చంద్రకళ అనే స్త్రీకి మహాగర్వం లేదు. ఆమె భారతదేశంలో కమలు రాస్తున్నా చిన్న చిన్న కొందరు బాధపడి కొందరు కొందరు సపనార్థం చెప్పి అక్కడ కూర్చున్నా. ఈ విధంగా వారి చోరుడు సిద్ధమే. నీడగడ్డ ₹100 సభ చేసేది. ఈ మొత్తం ₹100 గురించి నేను పెళ్లి చేసి మిషన్ పెట్టుకున్నా సంతోషం. అందరు ఇవ్వాలన్నట్టు లేదు, ఏదో మీ భక్తికి మీ సన్మతి కానీ. అయితే చోరుడు ఈ చంద్రకళకు భారతదేశంలో వచ్చి ఆమె బుద్ధి చెప్పినాడు, అందుకు జారపడినాడు. ఇంత విని ఆ యశోద మాత అంటున్నాడు, ఇష్టే మిత్రుడు మా తండ్రికి కూడా కావలసిన వాడు పటేలు, మా అడవి పటేలు చాలా రోజులు కూడా
2 ఇచ్చినారు. 2 లక్షలకి ధనాన్ని కుటుంబ నిర్మాణం చేసి రక్షణ కలగొస్తున్నారు. శంకరపాణి గారు రిసెప్షన్ వారికి కూడా అటెన్షన్ గారికి రక్షణ కలగొస్తున్నారు. ఇష్టం సిట్టే యశోద మాటని ఏమి మాట్లాడతారు? తొట్టెలు దొంగలు చేశారా? జాగ్రత్త చేశారా? చూడండి అంటే పరమాత్ముడు తొట్టెలు ఉన్నాడు అదే గొప్పదాయే. అంటే అలాంటి పాత్రలకు మహిమలు చాలా మంది నిద్ర చేసుకుంటారు. అలాంటి దయాలు ఆ పాత్రలు ఇక ఇతను మళ్ళీ పట్టి పెట్టుకున్నాడు. మళ్ళీ లింగాకారం కనబడుతుంది, పట్టింపు కానీ పాండవులు కనబడుతున్నాడు. అప్పుడు పాండవులు ప్రత్యక్షమయ్యాడు. నాయన నరహరి మహాభక్త, నీకు చూద్దామని నేను విసుకుంటున్నాను. ఆయన నాకు చూద్దామని నైతో నిలబడుతుంది కానీ నీకు చూద్దామని అపేక్ష భక్తుని ముఖ్యమంత్రి ఎంత పెద్ద ఉంటుంది. భక్తుని అధికారం అంతా గొప్పది. స్వయం పరమాత్మ వస్తున్నాడు. మరి వీళ్ళందరికీ కాపాడేవాడు పరమాత్మ. ఎందుకు వీళ్ళు ఆయన భక్తులు, ఆయన వీరి భక్తులు. ఏ ఆటలు అనుకున్నా ఈ భక్తులు ఈ భజన వాడి ఆనందం అంటారు. ఇంట్లో అనుకుంటే పాండవులు సేవలు వేడికేగా ఎదుగుతారు. ఆ పరమాత్మ రక్షణ చేస్తాడు. కాబట్టి వీరందరూ కూడా భక్తులు. మీ ఇంట పరమాత్ముడు ఉన్నాడు, మీ మనసులో పరమాత్ముడు ఉన్నాడు, మీకు 24 గంటలు రక్షిస్తాడు. అందుగాను ఇక్కడ ఆ పాండవులు ప్రత్యక్షమై ఆ నరహరికి బోధ చేస్తున్న నరహరి శివుడు వేరే కాదు, నేను వేరే కాదు, శివకేశువులలో భేదం లేదు, శివకేశువులు ఒకటే అని చాటుపజేసే ఒక క్షేత్రం అంటే పండరీపురం. అందుకు ఈ యొక్క స్థానం నిర్మించినాను అని అతను జ్ఞానవశే కానీ ఆ నరహరికి అత్యానంతమైన పరమాత్మ ఏదో ఇన్ని రోజులు భక్తి చేస్తున్నాను, ఏదో పొడగొట్టున్నట్టు భాగమైంది. ఈ రోజు అంత పొడగొట్టున్నట్టు దొరికినట్టయితే సాష్టాంగ ప్రణామం చేసి అంటున్నాడు పరమాత్మ. దేవాతుజాని
అంకితమైపోయినాడు పరమాత్మ. ఈ మహిమ నీ యొక్క తిరులోక నేను ఎన్ని రోజులు వ్యక్తంగా గడిపినా ఇక ఇప్పటి నుండి నీ భక్తునైతానని అతడు రచనలు చేసి ఆ పాండవుని కీర్తన వాడుకుంటూ అక్కడిని సమాధిస్తుడైనా. ఇప్పుడు మనము చంద్రబాబుకి వెళ్ళి పండుగ దేవాలయానికి వస్తుంటే మధ్యన ఆయన సమాధి మీరు వీక్షించవచ్చు. ఎడమ ప్రక్కకు ఒక ఏం పేరు మిర్జాపూర్ సంగారెడ్డి గారు 100 రూపాయలు సమర్పణ చేసినాడు. 100 లక్షలకు ధనదానానికి తిరుపతి తొప్పనాచి రక్షలాకారం కూర్చున్నారు. ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు నరహరి సోనార్ సమాధి ఇక్కడ రాసి ఉన్నది. అక్కడ ఎప్పుడు కూడా నరహరి సోనార్ సమాధి ఉన్నది. ఇలా అనేకుల సమాధులు అక్కడే ఉన్నాయి. వాళ్ళు పార్వతికి సమర్పితమైన వాళ్లకు అక్కడ సమాధులు కూడా ఉన్నాయి. మన యాత్రికులు అక్కడ వెళ్ళి దర్శనం తీసుకుంటారు. అయితే ఈ సన్నివేశం ఎందుకు వచ్చిందంటే ఒక జ్ఞానం లేక మనకు భగవంతుమే భేదం కలగబెడతారు. అందుకు మహాత్ములు ఏం చేస్తారయ్యా అంటే నిజమైన భగవంతుని చూపెట్టే డ్యూటీ వాడేది. ఇతడే దేవుడు అని ఆ దేవుడి యొక్క వైశాల్యాన్ని తెలుపుతారు. అది ఉత్పాదన ఏం కోరుతుందంటే ఈ సంతుల సహవాసం అందుకే చెప్తున్నారు అసత్య దుష్టుల సహవాసం వద్దు, నీచుల సహవాసం వద్దు. సహవాసం మంచి కావాలి. సహవాసం మంచి వ్యక్తి సద్బుద్ధి కలుగుతాయి, సదాచారం కలుగుతాయి. లేకపోతే చెట్టు ముద్దులు వస్తాయి. ఒక ఊరైతే రామం నుండి అన్న భార్య కొద్ది దుర్మార్గాలు, అన్న కూడా సంతోడి, తమ్ముడు భార్య సద్భక్తులు, సదాచార సంబంధులు బాగా ఉండేవాళ్ళు. ఇద్దరు వేయబడ్డారు. ఈ దాన చేస్తే బాగుంటారు చేసుకోవచ్చు. మీ తమ్ముడు మీ మరదలు ఎక్కువ చేస్తాడు. మాస్టర్ పది వాళ్ళు అర్థం కాదు కూడా చేసేది. 100 లక్షలు కార్యక్రమాలు అవుతున్నా అని ఇద్దరు వేయబడ్డారు. అన్న భార్య వేయబడ్డారు, తమ్ముడు భార్య వేయబడ్డారు. దానం చేస్తుంటే తమ్ముడు భార్య కాబట్టి వారికి దారిద్ర్యం వచ్చింది, గరీబీ వచ్చింది, కూలీ నాలు చేస్తూ బతుకుతున్నారు. కానీ జాగ్రత్త పోయితే వారికి చెప్పలేదు. భగవంతుని ధ్యానం సంతుల సహవాసం చేస్తున్నారు. ఇలా అన్న భార్య అంటున్నారు చూసివా నువ్వు చిన్నవాడు ఇక శివరాత్రి పర్వకాలం వచ్చినాడు. అక్కడ రాయలసీమ ప్రాంతంలో శివరాత్రి రోజు అయ్యలకు అప్పలకు పిలిచి పాత్రలు చేస్తారు. అంటే శంకరులు చేసినంత పుణ్యం ఆ రోజు చేయాలి, మనకు కూడా చేయాలి, చేస్తే మంచిది. ఆ రోజు అయ్యలకు వాళ్ళకంతా పెద్ద డిమాండ్ ఉంటుంది. వాళ్ళు పెద్ద 10 ఎక్కుపోతారు, చిన్న ఇక తమ్ముడు వారి వస్తుంది అప్ప మా ఇంటి పాత్రలు చేస్తారు. చిన్నపిల్లలు తీసుకుంటారు. శివరాత్రి నేను 10 వాళ్ళు సర్వజీ వాళ్ళు తర్వాత ఎప్పుడైనా వస్తాను. శివరాత్రి ఉపవాసం ఉన్నారు. మాతని ఇంట్లో చిన్న శివలింగం దానికి విభూతి పెట్టినారు, స్నానం పూజ చేసుకున్నారు. జయ శంకర్ జయ శంకర్ శంకరుని భజన చేస్తున్నాడు. శివ 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 ఓం శంకర ఓం శంకర శివ 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 అని శంకరుడు ధ్యానం చేస్తున్నాడు. శంకరుడు కరుణాధరుడు. శంకరుడు అనుకున్నాడు మా అయ్య అందరింటికి వస్తున్నారు, ఈ బీద ఇంటికి వస్తాడు, మా నేనే బీద వాడుకున్నాడు. శంకరుడు అనుకున్నాడు గరీబీ అష్టదరిద్రం మొదలుపెట్టుకున్నాడు. అలాగే కార్తీకే బట్టల సభలు అలాంటి దరిద్ర విషయం తెలుసుకోవచ్చు. వచ్చి అయితే ఇంకా 5 నిమిషాలు ఎక్కువ ఇక వచ్చి అమ్మ చూసింది. అమ్మమ్మ అబ్బా ఎంత బాగా వస్తున్నాయన కైలాసంలో శత్రుడు వచ్చినట్టు వచ్చినవు అని ఇతడు కాబట్టి గంగమ్మ పేరు పెట్టదు ఏం కలవడదు అదే లేదు. శంకరుడు వచ్చినట్టు కూర్చోబెట్టి పీట వేసింది, కాలు పెట్టినా చరణీర్థం తీసుకుని విభూతి పెట్టినా ఈ చరణీర్థం శివరాత్రి సార్థకమా శివ పార్వతిలాగా ఇతరనే అమ్మా ఇతరులు ఏమైనా తినకున్నారా? ఏం లేదు, సభ్యులు రొట్టెలు
ఇతర తీసుకోవాలి లగనిస్తాం మేము అప్ప శివరాత్రి శివరాత్రి అందరికి రాణించు అందరికి శివరాత్రి రాణించు మంచి రొట్టె మీద కారపొడి వేసుకుని నీళ్లు కలిపి నూనె కూడా కలిపి పాపం కదా శంకరుడు ఒక రొట్టె లగాయించి ఇంకోటి ఉన్నదా ఇంకోటి ముందు 4 రొట్టెలు లగాయించేసి ఎవరా ఉన్నాయా సంతోషమైంది లేచి శివ నేను చెప్పినట్టు నాకు ఎందుకంటే ఏమే గోల్ చేసుకో ఎందుకు ఏసా గోల్ చేసుకుంటే ఇంట్లో రోగంలో తీసుకోరా తీసుకురా తీసుకొచ్చు పైకి ఎత్తు ఎత్తి నన్ను ఎత్తిలేడు అన్యాయం శివరాత్రి తీసుకురా అన్యాయం అనగానే చేతులు ఉపాసనే పాపం మీరరాలు చేతులు అతను ఎత్తిగా అందింది ఆ శంకరుడు అదృశ్యమైంది ఎక్కడ చూసినా రత్నాలు వదిలాలు కుక్కలు కుక్కలు అతని ప్రభావం ఇక భర్తలు వచ్చి అయ్యో శంకరుడు దాన్ని శివరాత్రి 10,000 మంది భోజనం పెట్టింది అనసరం నరసం వచ్చిన ఈ అన్న భార్యతోనే ఇంతగా అడగచ్చు ఆడవాళ్ళ స్నేహితులు పనిచేస్తున్నారు భక్తురాలు లేదు భేదం లేదు కూర్చోట నీకేం గతి లేకుండా ఒక పుట్టు కష్టం అక్క శివరాత్రులు ఏదో దరిద్ర జన్మడు వచ్చిండు ఊళ్ళో మన పీఠానికి రాగవాడు ఏదో దరిద్రపూడు వచ్చిండు ముఖంలో కళలే నాకే ఏలే దరిద్రపు అక్కడినా తీర్థ తీసుకున్నా వద్దు దేవాటి శివరాత్రి ఒక దగ్గర తినేసి 4 సభ్యులు అవి తాజాగా ఉన్నాడు 4 రొట్టెలు తిన్నాడు తర్వాత తినే నీళ్ళు కడుక్కుని కండ్రు చేసి కోసేయమంటే కోసేసి రోగం అంటే ఓతి రోగం అంటే తెసి నన్ను ఎత్తులేమంటే ఎస్కి టైం ఉన్న ప్రాపర్టీ ఎంత అయ్యింది తినే ఉండేది ఏమనుకున్నా ఏ దరిద్ర సంఘం పూజ చేసిన నేను మా ఊళ్ళో మడబడి పూజ చేస్తాను పెద్ద సోమారు కాలు పడే కాకులు కొట్టింది ఈరోజు కాలు అవుతుందని అప్ప ఈరోజు మన ఇంట్లో పాడుకోలే నేను 100 తీసుకుంటా 1000 ఇస్తాను ముహూర్తం బాగా వచ్చింది చక్కగా వచ్చిండు స్నానం పూజ చేసుకున్నాడు వచ్చిండు ఇతను పాత పూజ చేసిన 200 దగ్గర ఇచ్చింది మంచి పట్టు ఇచ్చింది షాల్ ఇచ్చింది అప్ప ఈయన కూర్చొని వంట చేస్తా భోజనం చేసుకుని ఆశీర్వదించుకోవాలి మంచిగా వస్తున్నాడు 1000 రూపాయలు జిల్లు అనేది కడుపు కైలాసం బోడేబోయే అవుతుంది ఇక వంట చేసింది భోజనం పెట్టి కబ్బగా తిన్నట్టు ఇక భోజనం దర్శనానికి 110 ఇచ్చింది యాభై పెట్టుకోవాలి కనబడుతుంది తమకా టికెట్ ఎప్పుడు కూర్చున్నాడు కాలు పట్టుకుంటూ కూర్చున్నది అప్ప సంగతి పెట్టాను మీరు అనుకుంటే ఇక్కడ 8 రోజులకు ఒకసారి కావచ్చు అవు 8 రోజులు చేస్తా కానీ ఒక చిన్న వ్రతం తెప్పిస్తాను ఏం లేదు నేను చెప్పినట్టు మీరు అనారత్నం చేయాలి అంతే ఆ పెట్టుకున్నా అమ్మ భోజనం వేసుకో భోజనం వేసుకుంటాం తల్లి అని అక్కడ పద్ధతి మీరు ఎలా చేయాలి భోజనం వేసుకోవాలి భర్త వేసుకున్నది తయారు ఇంట్లో ఇంట్లో తల్లి నువ్వు అనాథం చేయాలి ఇంట్లో పోయి రోకల్ బండ తీసుకోవాలమ్మా అనగానే దాదాపు ఏమన్నా ఇక్కడ అమ్మగా అనబెట్టి అక్కడ పెట్టి అనబెట్టి నెత్తుకోవడం అక్కడ కాదు లక్ష్మి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఈ గుండు ఆ 2 గుండు లక్ష్మి ప్రాప్తి శాస్త్రం అది జరిగిన కదా
శంకరుని మంచిదమ్మా ఇలా పైకి ఎత్తుమను అంటే ఎత్తి మంచిది పైకి ఎత్తుమని ఎత్తి నెత్తి ఎత్తున్నట్టుంది పాడు అమ్మ మెల్లగా వస్తుంటేనా హైగారు తరగారు వెళ్ళిపెట్టాడు ఇక పాపం పూర్వమంతా వచ్చి ఇంత హత్య చేసింది దాని దీని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈమెకు ఇచ్చి శిక్ష ఇచ్చినట్టే వాళ్ళు చేస్తారని మనం చేయవద్దు. భక్తులే భక్తుల పేరు మనం పోవద్దు. మనం భక్తి చేసే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళ చేసి కదా మనట చేయకపోవడం చాలా తప్పు. కాబట్టి ఆ నరహరీశ్వరుడు మహాత్ముడు కాబట్టి అతనికి ఆ స్వయం పాఠకుడే భక్తి నేర్పినాడు. మరి ఈ సంగతి అతడే వెల్లడించినాడు అంటే శివస్వరదేవ విష్ణు విష్ణుస్వరదేవ శివ శివకి అనేటువంటి ఒక విషయం అప్పుడు బయటపడి ఇప్పుడు కూడా శైవులు కూడా వండలు పోతారు. అందరూ కూడా వండలు పోతారు. ఆ పాటలు భక్తి అందరూ చేయాలని అందరూ కోరుకుంటూ ఇంత అవకాశం వచ్చిన దానికి వైరాగశిఖామణి అయిన మన అవధూతగిరి మహారాజు గారి చరణాలు నమస్కారం చేసి ఇంతటి కార్యక్రమం సమాప్తి. తర్వాత నుంచి కళావిధులు వచ్చారు. మన రామచంద్ర పంతులు గారు వచ్చారు. ఈరోజు అక్కడ ఏదో కార్యక్రమంలో వస్తువులు ఏదో అడ్డగనుకున్నా కానీ ఆ పాడను దానికి నిర్మించడం అంటే ఆ పాడని సత్తా చాలా గొప్పది. సంతోషం. ఎందుకంటే ఒకరు చూద్దామని అపేక్ష కలుగుతుంది. ఇంకేం లేదు. ఇది ఈ జడజీవము ఎప్పుడు కోరుకుంటుంది తన వాళ్ళు. భోజనము వెళ్ళి మైనర్ కానీ ప్రేమ అనేది చాలా గొప్పది. కాబట్టి మీరందరూ వచ్చారు. విశేషంగా ఈరోజు ప్రసన్న రెడ్డి స్థానంలో వారి విజయేంద్ర రెడ్డి గారు వచ్చారు. ఇది చాలా సంతోషమైన విషయం. మళ్ళీ రావాలని నేను అందరితో కోరుతున్నాను. ఎందుకంటే ప్రసన్న రెడ్డి పటేల్ ప్రజలకు మా పేరు వచ్చింది. ఈ ఏరియాలో తుకారామంత పేరు అయ్యే వచ్చింది. కాబట్టి అదే ముందు కంటిన్యూ కావాలని మీ వంశంలో అని నా యొక్క అపేక్ష. ముందు కూడా మీకు చక్కని యొక్క ఎందుకంటే మీకు ఆశీర్వాదంతో పుట్టినారు. మీరు దాని ఆశీర్వాదంతో అంత బాగున్నది. ఇంకా ముందు బాగా కావాలని కోరుతూ ఇక్కడే మీరు రావాలని కోరుతున్నాను. మా సంగారెడ్డి పటేల్ బహుళపురం 100 లక్షలు దృఢాన్ని పుత్రపుత్ర సంపురాల్సి లక్షలు అక్కడ కోరుతున్నా. ఇంతటితో కార్యక్రమం సమాప్తం. తీసుకోండి. ఏం పేరు ఒక గుప్త భక్తులు ఇచ్చిన 100 లక్షలు ధనాన్ని పుత్రపుత్ర సంపురాల్సి లక్షలు అక్కడ కూర్చున్నాను. అయితే ఇక్కడితో ఈ కార్యక్రమం సమాప్తం చేసుకున్నాను. అయితే ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తి. మళ్ళీ సంగీత కార్యక్రమం ఆరంభం చేసుకుంటాం. గోపాలకృష్ణ ఇక్కడ ఆశీర్వాద కుటుంబంగా తిరిగి మహారాజా 500 రూపాయల 500 లక్షలకి ధనాన్ని పుస్తకం సంపూర్ణం చేసి అక్కడ భక్తులకంతా